హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న iQOO 13 ఈ మొబైల్ యొక్క కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ ఇన్ డెప్త్ రివ్యూని మీ ముందు పెట్టేస్తాను. అన్బాక్సింగ్ ఒకటే అనుకున్నాం, కాకపోతే మిమ్మల్ని వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. అండ్ నెక్స్ట్ వీడియో ఈ ఫోన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ డెప్త్ కెమెరా రివ్యూని మాట్లాడతా. డే లైట్లో, లో లైట్లో అన్ని చోట్ల తీసిన కెమెరా శాంపిల్స్ అన్ని వీడియోస్తో సహా మీకు మీ ముందు పెట్టేస్తాను. సో కెమెరా రివ్యూ కూడా మన ఛానల్లో వచ్చింది, దాన్ని కూడా కంపల్సరీ చూడండి. అండ్ ఈ ఫోన్ యొక్క ప్రైస్ నాకు ఇప్పటికీ తెలియదు. రివ్యూ నెట్ కింద వచ్చింది కాబట్టి ప్రైస్ అయితే వీళ్ళు కొట్టేశారు అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నాకు చెప్పలేదు. ఈ వీడియో మీరు చూసేటప్పటికి నేను ఢిల్లీలో ఉంటాను. లాంచ్ ఈవెంట్ లో డిసెంబర్ 3వ తారీఖున ఈ ఫోన్ లాంచ్ అవుతుంది అండ్ నేను నవంబర్ 29th ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ప్రైస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తా. రివ్యూని పూర్తిగా చూసి ఆ తర్వాత కమెంట్ చేయండి. దీంట్లో నాకు నచ్చినవి ఉన్నాయి, నచ్చనివి కూడా ఉన్నాయి. నచ్చనివి ఎప్పుడు నేను కొనుక్కొని చేస్తే ఎలా అయితే మొహమ్మద్ చెప్తాను, మొహమాటం లేకుండా అలానే ఈ వీడియోలో కూడా చెప్పేస్తాను. వీడియోని మాత్రం ఖచ్చితంగా పూర్తిగా చూడండి అండ్ కుదిరితే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మిగతా వీడియోలు షేర్ చేయకపోయినా పర్లా, ఈ వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. వీళ్ళు పంపించారు కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా లైక్స్ వ్యూస్ ఎక్కువ ఉండాలి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అన్బాక్సింగ్ చూసేసేయండి. బాక్స్ చూసుకుంటే మినిమలిస్టిక్ గా, చాలా ప్రీమియం గా, క్లాస్ గా కనబడుతుంది. iQOO మోటార్ స్పోర్ట్ ప్రీమియం పార్ట్నర్ బై BMW అని మెన్షన్ చేశారు. అండ్ ఇది 16GB ర్యామ్ 512GB వేరియంట్ ని నాకు పంపించింది. లెజెండ్ వర్షన్ అయితే పంపించారు. సార్ లిమిట్స్ అయితే విదిల్ ద వాల్యూస్ ఉన్నాయి. అండ్ ప్రైస్ అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయాలా, చెప్పాను కదా, కొట్టేశారు రివ్యూ నట్ కాబట్టి. అండ్ బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది అండ్ దెన్ BMW కార్డ్ ఒకటి కనబడుతుంది. సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా దీనికే ఉంది. పేపర్ మాన్యువల్స్ ఉన్నాయి. ఒక TPU ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. 120W ఛార్జ్ ని బాక్స్ లో ఇస్తున్నారు అండ్ కేబుల్ Type-C to Type-C ఇస్తున్నారు. బాక్స్ లో వాట్ నాట్ ఎవ్రీథింగ్ వస్తున్నాయి, స్కిప్ అయిందంటూ ఏమీ లేదు. నెక్స్ట్ మొబైల్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతే కేస్ వేసిన తర్వాత ఇది ట్రాన్స్పరెంట్ కేస్ తో వస్తుంది కాబట్టి కేస్ వేసిన తర్వాత కూడా మొబైల్ లుక్ అయితే ఏం డ్యామేజ్ అవ్వట్లేదు. డిజైన్ అయితే లెజెండ్ వర్షన్ మీ అందరికీ తెలుసు, వైట్ కలర్ లో అండ్ BMW రిజెంబుల్ చేస్తూ బ్యాడ్జింగ్ తో వచ్చింది. అండ్ డిజైన్ ఆస్పెక్ట్ లో నాకు బాగా నచ్చింది, దీంట్లో మాన్స్టర్ హాలో అని చెప్పని తీసుకొని వచ్చారు. అంటే ఈ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో దీని చుట్టూ మనకి లైట్స్ వెలుగుతూ ఉంటాయి. ఈ హాలో లైట్ లో మీకు 12 కలర్స్ ఉంటాయి. బ్రీతింగ్, ఫ్లోయింగ్, పల్స్, జంపింగ్, ఇలా మొత్తం ఒక 7 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మొత్తం ఈ కలర్స్ అండ్ యానిమేషన్స్ ని కలుపుకొని ఓవరాల్ ఒక 72 కలర్స్ లో అయితే మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఈ హాలో లైట్ రింగ్ టోన్ ని బట్టి, మ్యూజిక్ ఏదైనా ప్లే చేసినప్పుడు ఆ మ్యూజిక్ టోన్ ని బట్టి, మ్యూజిక్ రిథమ్ ని బట్టి, లేదా ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినాయి, వాట్సాప్ నోటిఫికేషన్స్, ఇంకొకటి ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కూడా ఆ టోన్ ని బట్టి ఇది చేంజ్ అవుతుంది. నాకు బాగా నచ్చింది. నోటిఫికేషన్ అయితే నేను బాగా ఇష్టపడుతూ ఉంటా అండ్ డిఫరెంట్ మోడ్స్ లో దీన్ని యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఈ హాలో లైట్ నాకు బాగా నచ్చింది. కెమెరా లేఅవుట్ కూడా నాకు పర్సనల్ గా నచ్చింది. ఎందుకంటే ఒక సైడ్ న కెమెరా బంప్ ఎక్కువ ఇచ్చేస్తే ఫోన్ టేబుల్ మీద పెట్టి మనం యూస్ చేసుకున్నప్పుడు, టచ్ చేస్తున్నప్పుడు ఎగుడు దిగుడుగా మనకు సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ ఫోన్ లో అలా లేదు. ఆ కెమెరా బంప్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసేసింది. ఫోన్ మీకు పెడితే స్ట్రైట్ గా అలా ఉండిపోతుంది, ఎగుడు దిగుడులు అయితే ఏముండవు. ఇంకా మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సైడ్ ఫ్రేమ్ మొత్తం కూడా ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఎక్కడ యూస్ చేయలేదు. చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మీకు ఒక ప్రీమియం, ఖచ్చితంగా ఒక 50-60 వేల రూపాయల ఫోన్ మనం చేతిలో పట్టుకున్నట్లయితే అనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వీళ్ళు గ్లాస్ ఫినిష్ ని యూస్ చేశారు, కాకపోతే ఏ లెవెల్ ప్రొటెక్షన్ అనేది వీళ్ళేం మెన్షన్ చేయట్లేదు. అండ్ ఫ్రంట్ కూడా ఏ రేంజ్ లో ప్రొటెక్షన్ అనేది వీళ్ళేం మెన్షన్ చేయట్లేదు. ప్రాబబ్లీ విక్టస్ ప్రొటెక్షన్ కానీ విక్టస్ 2 ప్రొటెక్షన్ కానీ అయ్యి ఉండవు. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మైనస్ పాయింట్. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తోనే వస్తుంది. మీరు బయట కావాలనుకుంటే టెంపర్ గ్లాస్ అవి వేయించుకోవచ్చు. అండ్ మేజర్ ప్లస్ పాయింట్ ఈ ఫోన్ కి ఇది IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. అప్ టు 1 మీటర్ 30 minutes వరకు మీరు పెట్టుకోవచ్చు. అది IP68. అండ్ IP69 ఏంటి అంటే జెట్ స్పీడ్ లో, అంటే వాటర్ ఫోర్స్ అనేది జెట్ స్పీడ్ లో వచ్చినా గానీ 30 seconds వరకు ఇది సర్వైవ్ అవ్వగలదు. సో అది IP69 యొక్క లెవెల్ ప్రొటెక్షన్. అండ్ ఇంకా కంఫర్ట్, వెయిట్, వీటి గురించి మాట్లాడుకుంటే ఇది విడ్త్ వచ్చేసి 8.13 mm థిక్నెస్ తో వస్తుంది. మరీ అంత స్లిమ్ అనిపించదు, కానీ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ వస్తుంది. మరీ అంత లావు అనిపించదు. చేతిలో వెయిట్ కూడా 213 grams తో వస్తుంది. స్లైట్లీ హెవియర్ సైడ్ ఉండేది, కొంచెం బరువు ఉండేది, కానీ 6000 mAh బ్యాటరీ ఉన్నట్లు మనకు అనిపించదు. 5500 అనుకుంటాం, 6000 mAh తో వస్తుంది. అండ్ ఇప్పుడు దీంట్లో మెయిన్ మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్. ఇందులో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ని తీసుకొని వచ్చారు. ఫస్ట్ టైం ఎవర్, iQOO ఫస్ట్ ఎవర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది 4.32 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ తో వస్తుంది. అండ్ ఆర్కిటెక్చర్ మార్చేశారు. ఇంతకు ముందు వరకు ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ఫోన్ ఏదైతే ఉంటుందో అది ఒక కోరే ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్కిటెక్చర్ మార్చేసి ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్నది 2 కోర్స్ పెట్టారు. అంటే 4.32 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్నవి 2 కోర్స్ ఉంటాయి, రిమైనింగ్ మీ ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. సో పర్ఫార్మెన్స్ అనేది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ లో ఫార్ బెటర్ అయింది. ఈ ఫోన్ లో ప్రాసెసర్ పరంగా 3 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, జనరల్ డే టు డే యాక్టివిటీస్ కోసం అయితే అటు ఇటు వెనక కూడా తిరిగి చూసుకోకర్లా, మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టదు, ఆరామ్సే మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గేమింగ్. ఇందులో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ తో పాటు Q2 చిప్ కూడా వస్తుంది. iQOO వాళ్ళ పర్సనాలిటీ Q2 చిప్ ఇది. గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీని యూస్ చేసుకొని లాంగ్ టర్మ్ లో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫ్రేమ్ రేట్ కూడా పెంచి, ఇమేజ్ క్వాలిటీ ఇవన్నీ పెంచేలా చూసిద్ది. అండ్ గేమ్ మోడ్స్ లో కూడా వీళ్ళు చాలా మోడ్స్ యాడ్ చేశారు, అవి కూడా నేను మాట్లాడతాను. ప్రస్తుతానికి గేమింగ్ పరంగా మాట్లాడితే నేను టెంపరేచర్ అబ్జర్వ్ చేసింది. ఈ ఫోన్ అన్బాక్స్ చేయగానే మీకు ఒక అప్డేట్ వచ్చింది, ఖచ్చితంగా అప్డేట్ చేయండి. ఒక 2 అప్డేట్స్ వరకు నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. అప్డేట్ చేయక ముందు ఫోన్ మాత్రం చాలా వరకు హీట్ అయింది. అప్డేట్ చేసిన తర్వాత అది ఆప్టిమైజ్ చేశారు, కంట్రోల్ లోకి వచ్చింది. స్టార్టింగ్ లో ఇంకా ఎక్కువైపోయేది. ఇప్పుడు ఏసీ ఆఫ్ చేసి ఆడుకుంటున్నా సరే నాకు 41-42 వరకు రావడం జరిగింది. కానీ ఫ్రేమ్స్ మాత్రం కంటిన్యూస్ గా 144 FPS లో కంటిన్యూస్ గా ఉన్నాయి. నేను ఇలా ఇన్బిల్ట్ ఫ్రేమ్స్ లో చెక్ చేశాను అండ్ థర్డ్ పార్టీ యాప్ కూడా డౌన్లోడ్ చేసి రెండింట్లో FPS మానిటర్ ఆన్ చేసి పెట్టా. కంటిన్యూస్ గా 144 FPS లో అయితే ఉంది. ఎక్కడ డ్రాప్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు నేను. అంటే 90 FPS కి 60
FPS కి డ్రాప్స్ అవడం అయితే నేను అబ్జర్వ్ చేయాలి. BGMI అయితే స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో ఆడుకోవచ్చు. 90 FPS సపోర్ట్ ఉంది. అల్ట్రా ఎక్స్ట్రీమ్ కూడా కాదు. HDR లో అల్ట్రా ఎక్స్ట్రీమ్ లేదు కానీ స్మూత్ లో మాత్రం అల్ట్రా HDR లో ఆడొచ్చు. బట్టర్ స్మూత్ ఉంది. మీకు ఫోన్ టెంపరేచర్ అయితే పెరుగుతూ ఉంటుంది, అది చేతుల్లో మీకు తెలిసిపోతూ ఉంటుంది, కానీ గేమ్ మాత్రం ఎక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదు. అంటే ఆ టెంపరేచర్ పెరగడం వల్ల గేమ్ లాగ్ అవ్వడం కానీ, గేమ్ హ్యాంగ్ అవ్వడం కానీ, ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వడం కానీ ఈ మూడు మీరు అబ్జర్వ్ చేయరు. ప్రశాంతంగా గేమ్స్ ఆడుకోవచ్చు, ఎక్కడ డ్రాప్ అవడం అయితే లేదు. బట్ టెంపరేచర్ ఇంకొంచెం అప్డేట్స్ లో ఆప్టిమైజ్ చేయొచ్చు. అండ్ ఇంకా మూడోది, వీటిని టెక్నికల్ గా మనం AnTuTu స్కోర్స్, CPU థ్రాట్లింగ్ టెస్ట్లు ఇవి చేసుకుంటూ ఉంటాం కదా, ఇవి చేస్తే మాత్రం దేవుడా ఎక్కడికో ఇంకా అగ్నిపర్వతం అనుకోవాలి. ఫోన్ మీరు ఇస్త్రీ పెట్టలాగా వాడుకోవచ్చు, బట్టలను ఇస్త్రీ చేసుకోవడానికి. AnTuTu స్కోర్ అయితే వీళ్ళు మెన్షన్ చేసేది 3 మిలియన్ వరకు అని చెప్తున్నారు కదా. యాక్యురేట్ గా చెప్పాలంటే 3,30,02,000 వరకు వీళ్ళు స్కోర్ చేశారని చెప్పి అంటున్నారు. నా దగ్గర ఉంది 16GB 512GB వేరియంట్, అంటే హై ఎండ్ వేరియంట్. ఇందులో నేను 3 టైమ్స్ చెక్ చేశాను Geekbench స్కోర్స్. మాక్సిమం నాకు రికార్డ్ అయింది 20,70,000 దగ్గరలో అయితే రీచ్ అయింది. అండ్ మిక్స్డ్ స్కోర్స్ కూడా వచ్చినాయి. సెకండ్ టైం చెక్ చేస్తే 2.2 మిలియన్ 2.3 మిలియన్ లో ఆగిపోయింది. అగైన్ 2.6 మిలియన్ వరకు వచ్చింది. 3 మిలియన్ మీరు మైండ్ లో పెట్టుకోమాకండి, వీళ్ళ లాబొరేటరీస్ లో చెక్ చేస్తారు. ఇన్ హ్యాండ్ అయితే నాకు 2.7 మిలియన్ వరకు స్కోర్ అయింది. అండ్ CPU థ్రాట్లింగ్ లో మాత్రం చాలా బాధపడ్డాను నేను. 65% ఆగిపోయింది. 65% దగ్గర హెవీ థ్రాట్లింగ్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. స్క్రీన్ మీద వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫోన్ కూడా బాగా వేడెక్కిపోయింది. CPU థ్రాటిల్ టెస్ట్ చేసేటప్పుడు కూడా మీరు ఇస్త్రీ పెట్టలాగా మీ ఫోన్ ని వాడుకోవచ్చు. ఇబ్బందులు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా చక్కగా మీ బట్టలను ఇస్త్రీ చేసేసుకోవచ్చు. గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు పర్లా, మళ్ళీ మాటను మీరు హైలైట్ చేసుకోమాకండి. ఇవి ఓన్లీ CPU అండ్ AnTuTu స్కోర్స్ చేసేటప్పుడు మాత్రమే. గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు బ్యాలెన్స్డ్ గానే ఉంది. లాంగ్ టర్మ్ గేమ్స్ కూడా గేమ్ పర్ఫార్మెన్స్ పరంగా ప్రాబ్లం లేదు. అండ్ 80 లైట్ కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ గైరోస్కోప్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఇందులో కూలింగ్ ఛాంబర్ అయితే 7000 mm వేపర్ కూలింగ్ ఛాంబర్ సిస్టమ్ యూస్ చేసాం అంటున్నారు. నాకైతే అక్కడ అది ఉపయోగించినట్లయితే అనిపించట్లేదు. దాన్ని వీళ్ళు బ్యాలెన్స్ చేయాలి, ఖచ్చితంగా ఆప్టిమైజ్ చేయాలి. ప్రస్తుతానికి అయితే నాకు వేపర్ కూలింగ్ ఛాంబర్ సిస్టమ్ ఏదైతే అంత మంచి ఉద్దేశం లేదు. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఈ ఫోన్ USB 3.2 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. మీరు లైవ్ లో గేమ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. అంటే మీరు గేమ్ ఆడేటప్పుడు డైరెక్ట్ గా ఎల్గాటో లాంటి స్ట్రీమింగ్ డివైసెస్ కూడా మీరు కనెక్ట్ చేసుకుని బైపాస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంటే దీంట్లో నుంచి మీకు లైవ్ స్ట్రీమ్ అవుతూ ఉంటుంది అండ్ అటు నుంచి మీ ఫోన్ కి ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. పోర్ట్ మాత్రం చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ పోర్ట్. దీన్ని యూస్ చేసుకుని మీరు 2K మానిటర్స్ ని కూడా కనెక్ట్ చేసుకుని మీ ఫోన్ బేస్ చేసుకుని అక్కడ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. పోర్ట్ గురించి నేను ఎక్కువ అందుకే మాట్లాడుతూ ఉంటా. లాస్ట్ టైం వచ్చిన Realme GT7 Pro లో పోర్ట్ మిస్ చేశారు. దీంట్లో మీకు అదే ప్లస్ పాయింట్, USB 3.2 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. నెక్స్ట్ ఇంకా RAM అండ్ ROM గురించి మాట్లాడి మల్టీ టాస్కింగ్ గురించి మాట్లాడితే ఇందులో LPDDR5X RAM తో వస్తుంది. వీళ్ళు LPDDR5X అల్ట్రా RAM అని చెప్పని పిలుస్తున్నారు. RAM మాత్రం ఆనెస్ట్ గా చెప్తున్నా, ఆ హీటింగ్ అవి పక్కకు పెట్టేస్తే ఫోన్ ఇన్బిల్డ్ గా మాత్రం చాలా స్మూత్ ఉంది. చాలా బాగా తీసుకొచ్చారు. FunTouch 15 బేస్ మీద రన్ అవుతుంది. చాలా స్మూత్ UI ఉంది. అండ్ మెమరీలో కూడా అన్ని యాప్స్ ని, ఆల్మోస్ట్ అన్ని యాప్స్ ని మెమరీలో ఉంచుకుంటుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ కదా, మెమరీ మేనేజ్మెంట్ అయితే బాగానే ఉంది. అండ్ స్టోరేజ్ UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. UFS 4.0 కాదు. స్పీడ్స్ లో అంటే ఫైల్స్ యొక్క రీడింగ్ స్పీడ్స్ లో 15% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది UFS 4.1 కి 4.0 కి. RAM అండ్ ROM మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి. లాంగ్ టర్మ్ లో ఫోన్ యూస్ చేసుకున్నప్పుడు కూడా సాటిస్ఫై చేస్తాయి. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ పరంగా మాట్లాడితే 5G ని ఎక్కడ డ్రాప్ అవ్వకుండా తీసుకుంటుంది. నేను జియో యూస్ చేసా, ఎయిర్టెల్ యూస్ చేసా. 5G స్పీడ్స్ లో ఇబ్బంది ఏం లేదు. అండ్ బ్యాండ్స్ పరంగా ఇది 13 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. సో నెట్వర్కింగ్ అండ్ సిగ్నల్స్ పరంగా ఇబ్బంది లేదు. అండ్ వైఫై అయితే నా దగ్గర 5 GHz రౌటర్ యూస్ చేస్తున్నాను నేను. 5G బ్యాండ్ లో నాకున్నంతలో మాక్సిమం స్పీడ్స్ అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ వర్షన్ కూడా Wi-Fi 7 వర్షన్ తో వస్తుంది. Wi-Fi 6E 5.3 అనుకున్నా, తర్వాత క్లారిటీ తీసుకున్నాను వీళ్ళతో. Wi-Fi 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా అయితే దీంట్లో NFC ఉంది. నేను వీడియోస్ కూడా రికార్డ్ చేశాను. బయట వెళ్ళి దీంతో పేమెంట్ చేస్తున్నా. ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని కాంటాక్ట్ లెస్ పేమెంట్ చేసుకోవాలనుకుంటే దీంట్లో NFC ఉంది. Paytm కి, Google Pay కి అండ్ వీళ్ళ ఓన్ యాప్ ఒకటి ఉంది. ఆ 3 యాప్స్ కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. NFC పరంగా ఇబ్బంది లేదు. అండ్ IR బ్లాస్టర్ కూడా ఉంది. ఇది కూడా వీడియో రికార్డ్ చేశాను, వేస్తాను చూడండి. మీ దగ్గర ఎలక్ట్రానికల్ డివైసెస్ ఏమైనా ఉండి వాటిని రిమోట్ కంట్రోల్ ద్వారా యూస్ చేసుకోవాలనుకుంటే ఇందులో ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఉంది. IR ద్వారా రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవచ్చు. NFC, IR రెండు ఉన్నాయి ఫోన్ లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లేలో నాకు నచ్చిన 2 పాయింట్స్ ఉన్నాయి. ఇందులో 6.82 ఇంచ్ 144 Hz రిఫ్రెష్ రేట్ తో 80 LTPO AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది 2K రెజల్యూషన్ డిస్ప్లే, 510 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. 1 Hz నుంచి 144 Hz వరకు 80 LTPO 2 జనరేషన్ తో వస్తుంది కాబట్టి రిఫ్రెష్ రేట్ ఆటోమేటిక్ ఇట్ సెట్ చేసుకునింది. అండ్ Q10 లైట్ ఎమిటింగ్ మెటీరియల్ తో వస్తుంది. డైరెక్ట్ సన్ లైట్ లో యూస్ చేసుకున్నా గానీ విజిబిలిటీ పరంగా, లైట్ ఎమిట్ చేసే పరంగా కలర్స్ అటు ఇటు డిస్టార్ట్ అవ్వకుండా నేచురల్ కలర్స్ ని చూపిస్తుంది. అండ్ ఈ డిస్ప్లే HDR10+ కి సపోర్ట్ చేసింది. యూట్యూబ్ లో మీరు HDR కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. Amazon Prime లో HD కంటెంట్ సపోర్ట్ చేస్తుంది. బట్ బ్రైట్నెస్ పరంగా నాకు నచ్చని విషయం ఇదే. ఇందులో 1800 nits నామినల్ బ్రైట్నెస్ నిట్స్ వస్తున్నాయి. పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే 4500 nits అయితే చెప్తున్నారు. సన్లైట్ విజిబిలిటీ నేను చెక్ చేశాను, మరి అంత తోపు తూరం కాదు కానీ సన్లైట్ విజిబిలిటీ అయితే బానే ఉంది. బట్ ఇంకొంచెం ఎక్కువ విజిబిలిటీ ఉంటే బాగుండేది. అండ్ HDR కంటెంట్ ని స్ట్రీమ్ చేసినప్పుడు మాత్రం పీక్ బ్రైట్నెస్ నిట్స్ 4500 అంటున్నారు. నాకు తెలిసినంత వరకు అరౌండ్ ఒక 3000 nits అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ డిస్ప్లే వెట్ టచ్ ప్రివెన్షన్ సపోర్ట్ ఉంది. ఫోన్ తడిచిపోయి ఉన్నప్పుడు దీని మీద వాటర్ ఉన్నప్పుడు కూడా వెట్ టచ్ అయితే పనిచేస్తుంది. కాకపోతే టెంపర్ గ్లాస్ అవి తీసేసేయాలి. బేర్ స్క్రీన్ యూస్ చేసుకుంటేనే ఈ వెట్ టచ్ ప్రివెన్షన్ ఫీచర్ అయితే మీకు ఉపయోగపడుతుంది. మధ్యలో ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ స్కానర్ అనుకోండి, ఒక లైట్ బయటకు వచ్చి మీ ఫింగర్ ఒక ఫోటో తీసుకొని లోపల అది ఫింగర్ ప్రింట్ ఎన్రోల్ చేసుకునేటప్పుడు ఏవైతే కాపీస్ తీసుకునిందో దాంట్లో మ్యాచ్ చేసి అన్లాక్ చేసేది. సో ఇట్ టేక్స్ సమ్ టైం, కొద్దిగా టైం పడుతుంది. అల్ట్రాసోనిక్ లో ఏంటంటే అలా ఉండదు. మన ఫింగర్ ని అన్రోల్ చేసుకునేటప్పుడే 3D స్కాన్ లోపల పెట్టేసుకుని
చేసుకునిద్ది. ఏ లైట్ ఏమీ ప్లేస్ చేయకుండా జస్ట్ మనం అక్కడ పెట్టంగానే వెంటనే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో అన్లాక్ అయిపోతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ పరంగా మాత్రం ఎక్కడ ఇబ్బంది లేదు. మీకు ఆ ఫింగర్ ప్రింట్ ఐకాన్ వచ్చినా రాపోయినా జస్ట్ దాని ప్లేస్ లో పెట్టేసేయండి, వెంటనే అన్లాక్ అయిపోతుంది. అండ్ ఇదే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని అండర్ వాటర్ లో ఉన్నప్పుడు మనం క్యాప్చర్ బటన్ లా యూస్ చేసుకోవచ్చు. నేను వాటర్ లో పెట్టి ఫోటోస్ ఏం తీయలేదు అనుకోండి, కాకపోతే అండర్ వాటర్ లో ఉన్నప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు క్యాప్చర్ బటన్ లా మీకు ఉపయోగపడుతుంది. డిస్ప్లే పరంగా బ్రైట్నెస్ ఒకటి నచ్చలేదని అలా చెప్పాను. దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు. డాల్బీ విజన్ సర్టిఫికేషన్ కూడా ఉంటే ఇంకా బాగుండేది. బట్ కలర్ యాక్యురసీ మాత్రం టూ గుడ్ ఉంది. కలర్స్ పరంగా ఎక్కడ మీరు డిస్టర్బ్ అవ్వరు. మాక్సిమం ట్రూ టు ది ఐ కలర్స్ అయితే ఇస్తుంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. ఎటు నుంచి చూసినా గానీ కలర్స్ చూపించడంలో వ్యూయింగ్ యాంగిల్స్ లో ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు. అలానే ఈ డిస్ప్లే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేసింది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లో ఉన్నప్పుడు 1 Hz కి షిఫ్ట్ అయిపోతుంది డిస్ప్లే ప్యానల్ అనేది. విజిబిలిటీ బానే ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎవరైనా యూస్ చేసుకునే వాళ్ళు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో డిస్ప్లే వైపు 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి బ్రైట్నెస్ పరంగా ఇంకొంచెం ఎక్కువ అవ్వాల్సింది, 2 డాల్బీ విజన్ ఒకటి. అలానే అన్లాకింగ్స్ పరంగా ఫేస్ అన్లాక్ అయితే దాని వైపు మీరు అటెన్షన్ ఇవ్వకపోయినా వెంటనే అన్లాక్ అయిపోతుంది. అదొక నాకు నచ్చలేదు. ఫేస్ అన్లాక్ ఆపేసుకోండి. నేను ఇటు నుంచి మీతో మాట్లాడుతున్నా, ఆల్రెడీ అన్లాక్ అయిపోయింది. సో ఫేస్ అన్లాక్ అవాయిడ్ చేయండి. ఫింగర్ ప్రింట్ సెన్సర్ మాత్రం ఆన్ టైం ఉంది, యాక్యురేట్ ఉంది. లాక్ చేసిన తర్వాత అక్కడ లోగో రాకపోయినా పర్లేదు, జస్ట్ అక్కడ ప్లేస్ చేసేసేయండి, విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో అన్లాక్ చేసేస్తుంది. అన్లాకింగ్స్ పరంగా కంప్లైంట్స్ లేవు. అండ్ ఇప్పుడు స్పీకర్స్ పరంగా మాట్లాడదాం. ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఇయర్ పీస్ లో నుంచి వాల్యూమ్ రాదు. పైన ఎక్స్టర్నల్ గా మీకు స్పీకర్స్ ఇచ్చారు అండ్ బాటమ్ లో కూడా స్పీకర్ గ్రిల్ ఉంటుంది. బ్యాలెన్సింగ్ అయితే బాగుంది. 50-50 బ్యాలెన్సింగ్ కాదు కానీ 65-35 బ్యాలెన్సింగ్ అయితే ఉంది. స్టీరియో స్పీకర్ ఎఫెక్ట్ కూడా నాకు బాగా నచ్చింది. స్పీకర్స్ కూడా ప్రీమియం అనిపిస్తున్నాయి, లౌడ్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా బయట ఫుల్ వాల్యూమ్ సౌండ్ ప్లే చేస్తే మాత్రం పక్కన వాళ్ళు ఖచ్చితంగా సౌండ్ తగ్గించడం పాపని చెప్తారు. లౌడ్ స్పీకర్స్ ఇష్టపడే వాళ్ళకి స్పీకర్స్ పరంగా మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే ఇలాంటి రివ్యూస్ కోసం ఖచ్చితంగా మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే, కంటెంట్ నచ్చి వర్త్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఎన్నో మంచి వీడియోస్, మంచి క్వాలిటీ అండ్ జెన్యూన్ అండ్ ఆనెస్ట్ వీడియోస్ ముందు తీసుకొస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయండి చాలు. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అండ్ నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి డెడికేటెడ్ గా కెమెరా రివ్యూలో ఇంకా ఇన్ డెప్త్ మాట్లాడతా. ప్రస్తుతానికి మీకు ఒక ఇనిషియల్ గా ఒక ఓవర్వ్యూ లాగా ఇస్తాను. ఇందులో రేర్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరాస్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX 921 ఫ్లాగ్షిప్ సెన్సర్ తో వస్తుంది. సెకండ్ సెన్సర్ 50 మెగాపిక్సెల్ అగైన్, ఇది టెలిఫోటో సెన్సర్. ఇది సోనీ IMX 816 సెన్సర్ తో వస్తుంది. అండ్ థర్డ్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్స్ వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ అయితే 32 మెగాపిక్సెల్ కెమెరా. సెన్సర్ వీల్ పర్టికులర్ గేమ్ మెన్షన్ చేయట్లా. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే రేర్ సైడ్ కెమెరా యూస్ చేసుకుని 8K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు, 4K 60, 4K 30 అండ్ 1080p 60/30 ఇలా రికార్డ్ చేసుకోవచ్చు. రేర్ సైడ్ కెమెరా క్యాపబిలిటీస్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ లేదు, హై అండ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసుకుని కూడా 4K 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు. కాంపిటీషన్ లో ఉన్న మొన్న వచ్చిన రియల్మీ ఫోన్స్ లో మీకు అది లేదు. రెండింటిని కూడా కంపేర్ చేసి ఇంకొక వీడియో చేస్తా. ఇందులో మీకు ఫ్రంట్ కెమెరాలో కూడా 4K 60 FPS ఉంది. ఇప్పుడు ఫోటో శాంపిల్స్ పరంగా అండ్ వీడియో శాంపిల్స్ పరంగా ప్రాక్టికల్ గా ఎలా ఉన్నాయని మాట్లాడుకుంటే, లో లైట్ లో అయితే మాత్రం లైట్ ఇంటెక్ చాలా బాగుంది. ప్రాసెసింగ్ తర్వాత ఏఐని యూస్ చేసుకుని ఫోటోస్ ని తక్కువ లైట్ ఉన్న దగ్గర కూడా కొంచెం లైట్ ఎక్కువ ఉన్నట్లు చూపిస్తున్నాయి, ప్రాబ్లం లేదు. అలానే డే లైట్ లో కూడా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఇమేజ్ చూడడానికి చాలా బాగుంటుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ 4 డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. 24mm, 35mm, 50mm, 100mm 4 రకాలుగా మనం పోర్ట్రేట్ షాట్స్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. 4 చాలా బాగుంది. డే లైట్ లో మాత్రం పోర్ట్రేట్ షాట్స్ మీకు అక్కడ ఇబ్బంది పెట్టవు. ఎడ్జ్ డిటెక్షన్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకొన్ని ప్లస్ ఏంటంటే కలర్ యాక్యురసీ. పార్ట్నర్షిప్స్ అయితే ఏమీ లేవు, బట్ ఇమేజ్ ప్రాసెసింగ్ మాత్రం చాలా బాగుంది. కలర్స్ యాక్యురేట్ గా ఉన్నాయి, డీటెయిల్స్ కూడా యాక్యురేట్ గా ఉన్నాయి. మీరు సీనరీస్ ఏమైనా క్యాప్చర్ చేసిన, ఫ్లవర్స్ ని కానివ్వండి, ఏదైనా ఆబ్జెక్ట్స్ ని క్యాప్చర్ చేసినప్పుడు కలర్స్ మాత్రం టూ గుడ్ చూపిస్తుంది. ఇక్కడికి నచ్చినవన్నీ పక్కకు పెట్టేద్దాం. ఇంకా నచ్చని వాటి గురించి మాట్లాడితే, ఫస్ట్ థింగ్ డీటెయిల్స్ చాలా బాగా వస్తుంది, కాకపోతే టెక్స్చర్ మిస్ అవుతుంది. ఏ ఫోటో కూడా నాకు కొంచెం దగ్గరగా చేసి చూసుకుంటున్నప్పుడు టెక్స్చర్ కనబడట్లేదు. అది ఒక్కటి ఇంకా బాగా వస్తే బాగుండేది అనిపించింది. ఇంకా ఇన్ డెప్త్ గా అయితే నేను కెమెరా రివ్యూలో మాట్లాడితే ఇక్కడ లెంత్ ఎక్కువైపోతుంది. లో లైట్ లో మాత్రం టెలిఫోటో లెన్స్ చాలా వరకు షేక్ అవుతున్నాయి. ఆ షేక్ ని కొంచెం రిడక్ట్ చేయాలి. అప్డేట్స్ రిడక్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఒక 5 ఫోటోలు తీసుకుంటే 3 ఫోటోలు సరిగ్గా ఉండట్లేదు, 2 ఫోటోలు సరిగ్గా ఉంటున్నాయి. లో లైట్ లో లైట్ ఇంటెక్ బానే ఉంది, కాకపోతే టెలిఫోటో లెన్స్ లో కొంచెం షేక్ అవ్వకుండా రావాలనుకుంటే 5లో 3 బాగట్లేదు, 2 బాగుంటున్నాయి. లో లైట్ లో ఇంకొంచెం వెయిట్ చేయాలి, మేబీ అప్డేట్ రావచ్చేమో. లో లైట్ లో అయితే నాకు అంత నచ్చలేదు, ఇంకొంచెం బాగుండాలి అనిపించింది. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ అయితే డే లైట్ లో టూ గుడ్, బోత్ ఫ్రంట్ రేరు 2 కూడా వీడియో రికార్డింగ్ లో చాలా బాగుంటున్నాయి. డే లైట్ లో కొంచెం సాచురేషన్ లెవెల్స్ మీద ఫోకస్ చేయాలి. ISO ఎక్స్పోజర్ కూడా ఆల్మోస్ట్ ఆన్ పాయింట్ ఉన్నాయి. లో లైట్ వీడియో రికార్డింగ్ అయితే రేర్ సైడ్ కెమెరాలో కొంచెం లైట్ ఇంటెక్ బాగుండొచ్చు. ఫ్రంట్ కెమెరాకి మాత్రం లో లైట్ లో డీటెయిల్స్ కొంచెం కనబడట్లేదు అండ్ కొంచెం గ్రెయిన్స్ వస్తున్నట్లు అనిపించింది. లో లైట్ లో అయితే నేను రేర్ సైడ్ కెమెరా వీడియో రికార్డింగ్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఫ్రంట్ కెమెరా కంటే కూడా. వన్ వర్డ్ లో రేర్ సైడ్ 3 కెమెరాస్ కూడా బానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఆల్మోస్ట్ బానే పర్ఫార్మ్ చేస్తుంది. నేను 100 కి ఆల్మోస్ట్ 75-80% వరకు బాగా పర్ఫార్మ్ చేస్తుందని చెప్తాను. సో 3 డే లైట్ లో ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇంకా లో లైట్ కాన్స్ ఇవన్నీ కూడా నేను కెమెరా డిపార్ట్మెంట్ లో మాట్లాడతా. కెమెరాలో ఇంకొకటి నాకు బాగా నచ్చింది, డాక్యుమెంట్స్ అని చెప్పి ఒక మోడ్ తీసుకొచ్చారు, ప్రో డాక్యుమెంట్ మోడ్ అని చెప్పని. మీరు ఎలాంటి బుక్ నైనా పేపర్ నైనా ఒక డాక్యుమెంట్ ని పెట్టి ఫోటో తీయండి, దాని మీద ఎలాంటి
షాడోస్ ఉన్నా, లైట్ని ఎవ్రీథింగ్ ఒక స్కాన్ కాపీ ఎలా రెడీ చేస్తుందో విత్ ఇన్ సెకండ్స్లో డాక్యుమెంట్ని ప్రో మోడ్లో స్కాన్ చేసి పెట్టేస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మోస్ట్లీ రెగ్యులర్గా డాక్యుమెంట్స్ అవి స్కాన్ చేస్తూ ఉంటారు, ఫోటోస్ ఇస్తుంటారు, వాళ్ళకి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు మాత్రం కెమెరాస్లో ఈ డాక్యుమెంట్ ఫీచర్ బాగా నచ్చింది. అండ్ ఇంకా టార్చ్ లైట్ పరంగా ఇంటెన్సిటీ కూడా చాలా బాగుంది. అర్ధరాత్రులు మీరు టార్చ్ పరంగా కూడా ఇబ్బంది ఏం పడరు, టార్చ్ ఇంటెన్సిటీ బాగానే ఉంది. ఫైనలీ ఇప్పుడు బ్యాటరీ అండ్ ఛార్జింగ్ పరంగా మాట్లాడుకుందాం. 6000 mAh బ్యాటరీని తీసుకొని వచ్చారు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం బాగుంది, 6000 mAh బ్యాటరీ ఉన్నట్లు అనిపించదు. అండ్ చార్జర్ 120 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. వీళ్ళు మెన్షన్ చేసేది అయితే 5 minutes లో 20% ఛార్జ్ చేద్దాం అంటున్నారు, 10 minutes లో 40% ఛార్జ్ చేద్దాం అంటున్నారు, అండ్ 30 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోద్ది అంటున్నారు. వీళ్ళు చెప్పింది ఏ ఒకటి కూడా జరగట్లేదు. 5 minutes లో రఫ్ గా 18% ఛార్జ్ అవుతుంది, 10 minutes లో అప్రాక్స్ గా 35% అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ కి నేను చెక్ చేసిన 2 సార్లు కూడా 35 minutes 36 minutes అయితే తీసుకుంది. ఒక 5-6 నిమిషాలు అటు ఇటు అవుతుంది. హ్యూజ్ డిఫరెన్స్ ఏమి కాదు, కానీ కొద్దిగా వీళ్ళు మెన్షన్ చేసిన దానికంటే ఒక 5-6 నిమిషాలు అటు ఇటుగానే ఉంది. అండ్ ఫ్లాష్ ఛార్జ్ అవ్వాలనుకుంటే ర్యాపిడ్ ఛార్జ్ అని చెప్పిన ఒక మోడ్ ఉంది, అది టర్న్ ఆన్ చేసి పెట్టుకోండి, అప్పుడే ఈ మాత్రం డిఫరెన్స్ కనబడింది మీకు. ఇంకా బ్యాటరీ బ్యాకప్ పరంగా మాట్లాడితే స్టన్నింగ్. నేను బాగా ఇంప్రెస్ అయింది ఈ ఫోన్ లో బ్యాటరీ. ఈవెన్ గేమింగ్ చేస్తున్నప్పుడు కూడా రీజనబుల్ గానే బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవుతుంది. 6000 mAh బ్యాటరీ, సిలికాన్ యానోడ్ బ్యాటరీ అని చెప్పని పిలుస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఇదే టెక్నాలజీ ఉన్న బ్యాటరీని యూస్ చేస్తారు, ఇప్పుడు ఫోన్స్ లో కూడా ఇదే యూస్ చేస్తున్నారు. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాటరీస్ ని యూస్ చేసుకున్నప్పుడు. లాంగ్ టర్మ్ లో కూడా బ్యాటరీ హెల్త్ అనేది కొంచెం తక్కువగా తగ్గుతుంది. సో బ్యాటరీ పరంగా వన్ వర్డ్ లో నో కంప్లైంట్స్. నెక్స్ట్ ఇంకా యూఐ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ పరంగా మాట్లాడితే ఇది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15, ఫంటా చాయిస్ 15 తో వస్తుంది. స్టార్టింగ్ లో చెప్పాను కదా, బట్టర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అనిపించింది, నాకు ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఫోన్ ఇనిషియల్ గా నేను ఫీల్ అయింది ఏంటంటే దీంట్లో బ్లోట్వేర్ కనబడుతుంది. సెకండ్ పేజ్ మొత్తం కూడా థర్డ్ పార్టీ యాప్స్ కనబడుతున్నాయి. ఈ యాప్స్ మొత్తాన్ని ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి తీసుకురాకుండా ఉంటే బాగుండేది అనిపించింది. తక్కువలో ఫోన్లు కొనుక్కుంటున్నప్పుడు వస్తే బాగానే ఉంటుంది, కానీ ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నప్పుడు ఆ పిచ్చి పిచ్చి యాప్స్ చూస్తే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అవి తీసుకురాకుండా బ్లోట్వేర్ లేకుండా ఉంటే బాగుండేది. అండ్ అప్డేట్స్ అయితే వీళ్ళు 4+5 years అప్డేట్స్ ఇస్తున్నారు. 4 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అప్డేట్స్ పరంగా రీజనబుల్. అండ్ ఇంకా కస్టమ్ యూఐ కాబట్టి డైలర్ ఇది గూగుల్ డైలర్ తో రావట్లేదు, కస్టమ్ డైలర్ తో వస్తుంది, వీళ్ళ ఓన్ డైలర్. మీరు కావాలనుకుంటే కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు, అనౌన్స్మెంట్ ఏమీ ఉండదు. అండ్ కాల్స్ లో ఏ ఫీచర్స్ లో అప్పటికప్పుడు లైవ్ లో ట్రాన్స్లేట్ కూడా చేసిద్ది, కాల్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ట్రాన్స్లేట్ కూడా చేసిద్ది అంటున్నారు. బట్ నాకైతే ప్రస్తుతానికి ఆ ఫీచర్ ఏం కనబడట్లేదు, మేబీ ఫ్యూచర్ లో వచ్చిద్దేమో. అలానే వాల్ పేపర్స్, మీరు వీడియో వాల్ పేపర్స్ పెట్టుకోవచ్చు. ఏదన్నా మీ ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియో ఒక 10 seconds లోపల ఉంటే దాన్ని మీ వాల్ పేపర్ లో పెట్టుకోవచ్చు. అండ్ కంప్లీట్ ఐకాన్స్ ప్యాక్ కూడా మీరు మీకు నచ్చినట్లు రౌండెడ్ గా లేకపోతే సైజ్ చిన్నది చేసుకుని ఎవ్రీథింగ్ మీ కస్టమైజ్ చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ తీసుకొచ్చారు ఈసారి. కస్టమైజేషన్స్ అంటే ఫాంట్ కానివ్వండి, ఇమేజ్ ప్లేస్ చేసుకునే విధానం కానివ్వండి, టైం విధానం కానివ్వండి, టైం ప్లేసింగ్, ఎవ్రీథింగ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మీద కూడా ఈసారి పనిచేసినట్లు అనిపించింది. అండ్ ఛార్జింగ్ యానిమేషన్స్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ యానిమేషన్స్, పక్కకి స్ప్లిట్ స్క్రీన్ యానిమేషన్స్ అండ్ స్వైపింగ్ యానిమేషన్స్, ఎవ్రీథింగ్ యూఐ లో ప్రతి పార్ట్ మీద వర్క్ చేశారనిపించింది. అండ్ యాప్ ఓపెన్, యాప్ క్లోజ్ చేసేటప్పుడు కూడా ఎన్ని యాప్స్ చక్క మీరు ఓపెన్ చేసినా కానీ ఆల్మోస్ట్ ఐఫోన్ లెవెల్లో మీకు చాలా స్మూదర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది యాప్ ఓపెనింగ్ అండ్ యాప్ క్లోజ్ చేసేటప్పుడు కూడా. అలానే చాలా మంది ఇంకా యాప్ లాక్, ప్రైవసీ ఫీచర్స్ వీటి గురించి ఆలోచిస్తున్నారేమో. ఇందులో యాప్ లాక్ చేసుకోవచ్చు, హిడెన్ యాప్స్ చేసుకోవచ్చు, ప్రైవేట్ సేఫ్ ఫోల్డర్స్ యూస్ చేసుకోవచ్చు, కస్టమ్ ఫీచర్స్ అన్ని ఏది స్కిప్ చేయకుండా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ ఇంకా సర్వీస్ సెంటర్స్ పరంగా మాట్లాడితే వివో సర్వీస్ సెంటర్స్ మీకు ఎక్కడ పడితే అక్కడ ఆల్మోస్ట్ లోకల్ కూడా తిరుగుతూనే ఉంటాయి. ప్రతి వివో సర్వీస్ సెంటర్ లో మీకు ప్రీమియం కస్టమర్ లాగా ఈ ఫోన్ తీసుకొని పోతే మీకు సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. సర్వీస్ సెంటర్స్ పరంగా ఇబ్బంది లేదు, కానీ మీరు లైవ్ లో వెళ్ళి ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే సర్వీస్ సెంటర్ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ iQOO 13 యొక్క కంప్లీట్ ఇన్ డెప్త్ రివ్యూ. ఫైనలీ ఒక్కసారి దీంట్లో ప్లస్ మైనస్ గురించి మాట్లాడుకుంటే దీని బిల్డ్ క్వాలిటీ, IP69 and 68 వాటర్ రెసిస్టెన్స్, ఈ మాన్స్టర్ హాలో బటన్, డిస్ప్లే, బ్యాటరీ అండ్ మెమరీ మేనేజ్మెంట్ అంటే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ అండ్ NFC IR బ్లాస్టర్ స్పీకర్స్, ఎవ్రీథింగ్ ఇవన్నీ దీనికి ప్లస్ల కిందకి వస్తాయి. నచ్చని వాటి గురించి మాట్లాడితే ఒకటి, నెక్స్ట్ అప్డేట్స్ లో వీళ్ళు టెంపరేచర్స్ ని కంట్రోల్ చేయాలి. అంటే ఇప్పుడు పర్లేదు, అప్డేట్స్ తర్వాత బ్యాలెన్స్ అయినాయి, కాకపోతే ఇంకొంచెం తగ్గితే బాగుంటుంది అన్నట్లు అనిపిస్తుంది. అండ్ రెండోది ప్రొటెక్షన్, విక్టస్ ప్రొటెక్షన్, విక్టస్ 2 బ్యాక్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఏంటనేది కూడా వీళ్ళు ఏం మెన్షన్ చేయట్లేదు. మూడోది డాల్బీ విజన్ కానీ, డాల్బీ అట్మోస్ కానీ ఇలాంటి డాల్బీ సర్టిఫికేషన్ లేదు. ఇప్పుడున్న కెమెరాస్ కూడా వీళ్ళు ఇంకొంచెం ఫోకస్ చేసి ఇంకా బెటర్ చేయాలి అప్డేట్స్ లో. సో ఇవి నాకు నచ్చిన 4 పాయింట్లు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా iQOO 13 ఇన్ డెప్త్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అని ఖచ్చితంగా మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.